ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్మూర్ జీవన్ రెడ్డి తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్. ఆయన విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి ఆయన ఢిల్లీ వెళ్ళింది నిజం. ఏకంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసింది నిజం. మరి సెంట్రల్ మినిస్టర్ ఇంట్లో ఉన్న వీడియో వైరల్ అవ్వడం కూడా నిజమే. కానీ ఎందుకు కలిశారు, ఎందుకు వెళ్ళారు అన్నది మాత్రం సస్పెన్స్. ఆర్మూర్లో పొలిటికల్ ఈక్వేషన్ ఏమైనా మారబోతుందా? ఇదిగో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు. అలా ప్రహ్లాద్ జోషి ఇంట్లోకి వెళ్లి ఇలా బయటకు వచ్చారో లేదో ఈ వీడియో వైరల్ అవడం మొదలైంది. ఎవరో మొబైల్ కెమెరాతో రికార్డ్ చేశారు. వీడియో వైరల్ అవడమే కాదు, ఓ ప్రచారం కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆర్మూరు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం స్టార్ట్ అయింది. పైగా కొన్నేళ్లుగా పొలిటికల్ గాను యాక్టివ్ గా కనిపించడం లేదు జీవన్ రెడ్డి. సో ఢిల్లీ వెళ్లడం, ఏకంగా కేంద్ర మంత్రి ఇంటి దగ్గర ఉండడం, ఆ వీడియో కూడా క్లియర్ గా కనిపిస్తుండటంతో సహజంగానే అందరూ ఆ ప్రచారమే నిజమనుకుంటారు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు జీవన్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే ఎంపీ ధర్మపురి అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుంది? బీజేపీలోకి వెళ్లడాన్ని ధర్మపురి అరవింద్ అంగీకరిస్తారా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. ఈ గ్యాప్ లో జీవన్ రెడ్డి నుంచి ఓ క్లారిటీ వచ్చింది. తాను బీజేపీలోకి వెళ్తానన్న వార్తలు నిరాధారం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరో పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఉంది జీవన్ రెడ్డి నుంచి. బీఆర్ఎస్ ను వీడను, బీజేపీలో చేరను అనే కోట్ కూడా వాడారు. స్వయంగా ఇదే విషయాన్ని టీవీ9 ప్రతినిధికి నోటి మాటగా చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. తన నిజాయితీ ఏంటో చెప్పడానికి కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ బాట వీడను అనే డైలాగ్ కూడా కొట్టారు జీవన్ రెడ్డి. అయితే పార్టీ మార్పు ప్రచారం అంతా ఉత్తదేనని జీవన్ రెడ్డి చెప్తున్నారు. సరే, కొందరు మాత్రం డౌట్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ ట్రిప్ ఏ బిజినెస్ కోసమో ఇతర అవసరాల కోసమో అనుకున్నా సరే, ఏకంగా కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లడం ఏంటి? అక్కడే ఏదో తేడా కొడుతుంది కదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.